మామ ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్ జాసన్ స్టాథమ్ కొత్త మూవీ షెల్టర్. పేరు వినడానికి ఏదో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలాగా ఉన్నా సరే, లోపలికి వెళ్తే మన గుండు మామ యాక్షన్ తిరగొడేశాడు. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న హెల్ప్ మామ. మీరు కనుక ఆ ఛానల్కి ఫస్ట్ టైం అయ్యుండి ఈ వీడియో కనుక ఇప్పుడే చూస్తుంటే వీడియోకి ఒక లైక్ కొట్టండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ కొట్టండి మామ. ఎందుకంటే 1K సబ్స్క్రైబర్ జర్నీకి మీ సపోర్ట్ చాలా అవసరం నాకు. సో సబ్స్క్రైబ్ చేస్తారనుకున్నా. ఇంక సోది లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సినిమా పేరు షెల్టర్ మామ. ఇది ఒక ప్యూర్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో రెంట్కి స్ట్రీమ్ అవుతుంది, ఫ్రీగా అయితే కాదు. తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్గా ఉంది మామ. డబ్బింగ్ కూడా బాగానే ఉంది, పర్లేదు. రన్ టైం విషయానికి వస్తే జస్ట్ 1 hour 47 minutes రన్ టైం అనమాట. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ఎలాంటి అడల్ట్ సీన్స్ అయితే లేవు. సో సినిమా చూసిన తర్వాత నాకేమనిపించిందంటే సినిమా పర్లేదు మామ, ఒక్కసారి చూడొచ్చు. గుండుమా సినిమాలు అంటే మనకు తెలిసిందేగా, స్టోరీ సెకండరీ, యాక్షన్ ప్రైమరీ. ఇందులో కూడా అదే ట్రెడిషన్ని గట్టిగా మెయింటైన్ చేశాడు. ఈ మూవీ జస్ట్ ఒక యావరేజ్ వన్ టైం వాచ్ అంతే. ఎందుకంటే ఇలాంటి టైప్ సినిమాలు చాలానే చూసాం. ఎగ్జాంపుల్గా ట్రాన్స్పోర్టర్, సేఫ్, ఇలాంటి టెంప్లెట్లు వచ్చిన సినిమాలు చాలానే చూసాం కాబట్టి ఇది పెద్ద ఏమనిపించదు మామ. బ్రెయిన్ ఇంట్లో పెట్టి జస్ట్ యాక్షన్ చూసే వాళ్ళకైతే ఇది ఓకే ఓకేగా ఉంటుంది. కానీ కొత్తగా స్టోరీలు అండ్ కాన్సెప్ట్లు ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకైతే కొంచెం ల్యాగ్ అనిపించవచ్చు. అసలు కథ ఏంటంటే, మన హీరో మైకిల్ మేసన్ ఒక రిటైర్డ్ M16 అసాసిన్ అనమాట. ఎవరితో పలకరింపులు లేకుండా స్కాట్లాండ్లో ఒక దీపం మీద లైట్ హౌస్లో ఒక కుక్కను వేసుకొని ఒంటరిగా బతుకుతూ ఉంటాడు. అప్పుడు ఆడికి జెస్సీ అనే ఒక చిన్నపిల్ల వాళ్ళ అంకుల్తో కలిసి పడవలో వస్తుందన్నమాట. కానీ తుఫాను వల్ల అంకుల్ పైకి పోతాడు. ఆ పిల్ల మన హీరో చెంతకు చేరుతుంది అనమాట. అయితే ఆ పిల్లకి వైద్యం అందించడం కోసం మన మూలసంఖ సన్యాసి హీరో మెయిన్ ల్యాండ్కి వెళ్తాడనమాట. అక్కడే తియా అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సర్వైలెన్స్ కెమెరాలో మనోడు దొరికిపోతాడు. ఇంకేముంది, మనోడిని ఎదుగుతున్న పాత గ్యాంగ్ ఆల్రెడీ చూసేసి మనోడిని వేసేయడానికి జనాలు పంపించేస్తాడు. అయితే అప్పటి నుంచి మనోడు ఆ పిల్లని బతికించుకుంటూ ఆడినాడు బతికించుకుంటూ ఎలా సర్వైవ్ అయ్యాడు అనేది సినిమా మామ. పెద్దగా ట్విస్ట్లు ఏముండవు, రొటీన్ స్టోరీయే, గెస్ట్ చేసేవచ్చు. మూవీలో పాజిటివ్ మాట్లాడితే యాజ్ యూజువల్గా గుండుమా వన్ మ్యాన్ షో మామ. ఫుల్ కుమ్మేశాడు. సినిమాలో అది ఒకటే మహాప్రసాదం. అండ్ సినిమా విజువల్గా ఆ క్లౌడీ స్కాటిష్ వెదర్లో చాలా బాగా క్యాప్చర్ చేశారు. ఇంకా యాక్షన్ సీన్స్ మరియు హీరోకి ఆ పిల్ల మధ్య ఉండే కెమిస్ట్రీ కూడా బాగానే వర్కౌట్ అయింది, పర్లేదు. ఇంకా నెగిటివ్స్ దగ్గరికి వస్తే చాలా ఉన్నాయేమో. అసలు ఎప్పుడో చూసేసిన రొటీన్ స్టోరీ ఉండడం పెద్ద బొక్క ఫస్ట్. సెకండ్ హాఫ్లో స్టోరీ చాలా లాగ్ అనిపిస్తుంది మామ. విలన్లో చూడడానికి పెద్ద తోపులా బిల్డప్ ఇస్తారు కానీ రియాలిటీని మాత్రం పిల్ల బచ్చల్లా యాడ్ చేస్తారు. ఆ క్లైమాక్స్ పే ఆఫ్ కూడా పెద్దగా సాటిస్ఫైయింగ్ ఉండదు మామ. అయితే ఓవర్ యాక్షన్ లేకుండా టెక్నికల్గా చూస్తే మాత్రం ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆ మూవీ మూడీకి తగ్గట్టు బాగా సెట్ అయింది. అయితే కమర్షియల్గా ఈ సినిమా $50 million పెట్టి తీశారంట మామ. కానీ వరల్డ్ వైడ్గా జస్ట్ $53.9 million వచ్చాయంట. అంటే బాక్స్ ఆఫీస్ దగ్గర జస్ట్ సేఫ్ అయిందంతే. సో ఫైనల్గా చెప్పాలంటే, నువ్వు గుండెమాకు పెద్ద ఫ్యాన్ అయ్యి ఉండి కొత్త సినిమాలు ఏమీ లేవు చూడడానికి, జస్ట్ యాక్షన్ ఉంటే చాలు అనుకుంటే మాత్రం ఈ షెల్టర్లోకి దూరిపో. లేదంటే గట్టిగా నవ్వుకొని ఇంకో కొత్త సినిమా చూసుకోవడం బెటర్ మామ. సో ఇది ఇవాళ ముచ్చట. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్.